చదవండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచుంటినా, దేవుని దయను సంపాదించుకొన చూచుచుంటినా, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఇటు వాక్యంతో దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని పిల్లారా, నేను మనుషులను సంతోషపెట్ట గోరువాడనైతే ఇక ఎన్నటికీ క్రీస్తు దాసుడను కాకపోదును అంటున్నాడు ప్రభు. క్రీస్తు దాసుడను కాకపోదును. మనుషులను సంతోషపెట్టే గుణం, మనుషులను సంతోషపెట్టే మనసు నీకుంటే నువ్వు దేవునికి మహిమ తీసుకురాలేవు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టే కేటగిరీలో మనం ఉండొద్దండి. మనుషులను సంతోషపెట్టే ఆ పట్టికలో మనం ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సంఖ్యాకాండం 22వ అధ్యాయంకి వెళ్దాం. ఎక్కువసేపు ఏం చెప్పను, కొద్ది నిమిషాలు వినండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. ఇక్కడ ఒక మంచి భావన ఉందండి. ఏంటంటే ఇక్కడ ఒక గొప్ప దైవజనుడు కనబడుతున్నాడు. ఆయన పేరేంటంటే బేయేరు కుమారుడైన బిలాము. ఏం పేరండి? డైరెక్ట్ అన్నా, నేను అన్నదాను. బిలాము అన్న డైరెక్ట్. ఏం పేరు ఆయన పేరు? ఇలా చదివించుదండగా మా అవ్వ చెవు. దేవుని మహిమ. నాతో మరలా చెప్పండి. బేయేరు కుమారుడైన బిలాము మంచి దైవజనుడు అండి, గొప్ప సేవకుడు. దేవుడు ఇతనికి ఒక ముద్ర వేశాడు. ఏంటి నాయన అంటే, ఇతను ఇజ్రాయేలు దేశానికి, ఇజ్రాయేలు ప్రజలకు ప్రవక్త. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను ప్రవక్త అని దేవుడు ఒక ముద్ర వేశాడు. వేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఇజ్రాయేలు ప్రజలను, ఇజ్రాయేలు సైన్యమును శపించడానికి బాలాకు రాజు, ఎవరండి? బాలాక్ అనే రాజు పక్క దేశంలో ఉంటాడు, మోయాబీయుల రాజు అయిన. ఆ బాలాక్ అనే రాజు, ఆ దేశ పెద్దలు, సైనాధికారులు వాళ్ళందరూ కలిసి ఈ బిలాము అనే ఆ ప్రవక్త గారి యొద్దకు వచ్చారు. వచ్చి, అయ్యా నీకు సొమ్మిస్తాము, నీకు డబ్బిస్తాము, నీకు వెలగల వస్త్రాలు ఇస్తాము, ఇజ్రాయేలు ప్రజలను మాతో పాటుగా నువ్వు వచ్చి శపించయ్యా, శపించయ్యా అని వేడారు. ఎందుకంటే దైవజనులు కానీ ప్రవక్తలు కానీ ఎవరినైనా శపించారనుకో ఆ శాపము తగులుతుందండి. శపిస్తే పనికి మాలిన సేవకులు కాదు. సేవకులలో పనికి మాలిన వాళ్ళు ఉంటారంటే వాళ్ళు బతుకు తెరువు కొరకు వచ్చిన సేవకులు, సేవ చేసేందుకు వచ్చిన సేవకులు కాదు. వాళ్ళు బతుకు తెరువు కొరకు వచ్చిన సేవకులు. అలాంటి వాళ్ళు శపిస్తే ఏం కాదండి. కానీ
దేవుని ఆత్మ కలిగి, దేవుని అభిషేకం కలిగి, దేవుని కృప కలిగి బ్రతుకుతున్న దైవజనులు శపిస్తే, అట్టి ప్రవక్తలు శపిస్తే అది కడబోదు, ఆ ఇంటి వాకిటకెళ్ళి నిలబడుతుందంట. కాబట్టి జాగ్రత్త. ఈ దైవజనుని, ఈ ప్రవక్తను వాళ్ళందరిగా ఏం చేస్తున్నారు? వచ్చి బతిమిలాడి వాళ్ళని చెప్పించాలి, రా నాయనా అని. ఆ డబ్బు ఆశ, వెలగల వస్త్రాల ఆశ, బంగారపు ఆశ చూపించి మా ఎంటర్రా అని అడిగారు. ఆయన వెళ్ళిపోయి ప్రార్థనా గదిలో మోకాళ్ళేసి ప్రభుని అడిగాడు. అయ్యా వెళ్ళాలనా వద్దయ్యా అని అడిగితే దేవుడు ఏమన్నాడో చూడండి. 12వ వచనం, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. నీవు వారితో వెళ్ళకూడదు. ఆమెన్. ఏంటండి? నీవు వారితో వెళ్ళకూడదు. ఈ చర్చి క్లీన్ చేసే వాళ్ళు ఒక్క క్లీన్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకోవద్దండి. ఇగో ఇక్కడ మోకాలు వేద్దామన్నా లేదు, ఒక దగ్గర గుంట ఉంది, ఒక దగ్గరనేమో ఎత్తుంది. ఏముంది ఈ ఒక్క దగ్గర కొద్దిగా సమానం చేస్తే, ఈ ఒక్క దగ్గర కొద్దిగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకునేట్టు. ఇగో ఈ కుర్చీ ఒక దిక్కు ఇటు పోయింది. చూసుకోవాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. వారితో నువ్వు వెళ్ళొద్దు బిలాము, వారితో నువ్వు వెళ్ళొద్దు అని దేవుడైన యెహోవా చెప్పాడండి. చెబితే ఈ బిలాం అనే దైవజనుడు దేవుని మాట పట్టించుకోక ఆ రాజును, అక్కడికి వచ్చిన సైన్యాధికారులను, అక్కడికి వచ్చిన ఆ దేశ పెద్దలను సంతోషపరచుటకై వారితో ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళాడు. ఎంత తప్పు అండి, ఎంత పాపం. ఎవరిని సంతోష పెట్టడానికి? మనుషులను, రాజును, వచ్చిన అధికారులను, అధికారులనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా మనుషులను సంతోష పెట్టాలని ఎప్పుడైతే ఈ ప్రవక్త వెళ్తున్నాడో, గాడిదకు గంతలు కట్టుకొని ప్రయాణం అవుతున్నాడో, ఎదురుగా దేవుని దూత, యెహోవా దూత దూసిన ఖడ్గం చేతులు పట్టుకొని ఎదురుగా నిలబడ్డదండి. మార్గ మధ్యలో నిలబడి చెబుతున్న మాట ఏంటి? చదువు. 22వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. యెహోవా దూత, ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి? నా ఎదుట నీ నడత, ఏమంటుంది దేవదూత? నా ఎదుట నీ నడత విపరీతమైపోయింది. కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే స్వయంగా ఆ దైవజనుడితో ఏమని మాట్లాడుచున్నాడంటే, నేను నీకు విరోధినై పరలోకము నుండి బయలుదేరి వచ్చి తిని. చేతిలో ఏముంది? దూసిన ఖడ్గము. ఆమెన్, హల్లెలూయా. మీలో ఎవరైనా సరే మీ నడక విపరీతంగా ఉంటే ఎదుర్కొనే పరిణామం ఇదే.
మీ నడక విపరీతంగా ఉంటే, దైవ విరుద్ధముగా ఉంటే జరిగే పరిమాణం ఇదే. ఇవన్నీ మనకు మార్గం చూపిస్తాయి. దేవదూత అంటుంది, నేను నీకు విరోధిని. ఎందుకు నాయన అంటే, నీ నడక నా ఎదుట విపరీతంగా ఉంది, మంచిగా లేదు, మంచి పద్ధతులు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక దేవుడే విరోధి అయ్యాక ఇంకెవరు కాపాడగలరండి ఆయనని? ఎవరు కాపాడతారు? కాపాడగలిగినోడే ఏమయ్యాడు? ఇప్పుడు విరోధుడయ్యాడు. ఎవరు కాపాడగలరు? కష్టం, అసాధ్యం. అందుకే ఏం జరిగిందో చూడండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. అగో, బేయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపబడెను. బిలాము ఏమయ్యాడంట? ఖడ్గముతో చంపబడ్డాడండి. నరికివేయబడ్డాడు. దేవుని పిల్లలారా, దేవునికి ప్రియుడే కదా, దేవునికి ఇష్టుడే కదా, దేవుని ప్రవక్తే కదా, దైవజనుడే కదా. దేవుని పిల్లారా, ఎవరైనా సరే దేవుని ఎదుట విపరీతముగా నీ నడక ఉంటే ఆయన విరోధుడైతాడంట. దేవుని పిల్లారా, ఏంటి నాయన విపరీతమైన నడక అంటే, మనుష్యులను సంతోషపెట్టే గుణం ఈ బిలాం అనే దైవజనుడికి ఉందండి. మనుషులను సంతోష పెట్టాలనే ఆలోచన ఇతనికి ఉంది. రాజును, అధికారులను, సైన్యాధిపతులను సంతోష పెట్టాలని దేవుడు చెప్పిన మాటను వినక వారి వెంట ప్రయాణమయ్యాడు. కనుక చివరికి ఏం జరిగింది? కొద్ది రోజులలోనే ఖడ్గముతో నరికివేయబడ్డాడు. ఎందుకంటే మనుషులను సంతోష పెట్టే వారి బ్రతుకులు ఇంతే అండి. నీ జీవితంలో ఈ మనసు ఉందా? మనుషులను సంతోష పెట్టే ఆలోచన ఉందా? నీ ఇంటికి ఓ బంధువు, చుట్టము ఆదివార దినమున వస్తే మందిరం లేకున్నా సరే ఆ చుట్టానికి కావలసిన భోజన పదార్థాలు చేసి కూర్చొని కావలసినంతా తినబెట్టి త్రాగబెట్టి మందిరము పూర్తయ్యాక అయిపోయిందా అంటున్నావా? మనుషులను సంతోష పెట్టగల మనసు నీకుంటే నువ్వు దేవునికి దాసురాలివి, దాసుడు ఎన్నటికి కావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం నేను చెబుతున్నాను. 2 రాజుల గ్రంథం తీయండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీద్దాం. ఇక్కడ ఒక మంచి సంఘటన ప్రభు రాసి పెట్టాడండి. మంచి భావన, మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలని. ఇక్కడ షామ్రోను అనే పట్టణంలో జరిగిన సంఘటన. ఈ షామ్రోనులో ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడండి. ఎలీషా అనే దైవజనుడి దగ్గర ఇంకొక దైవజనుడు నేర్చుకుంటున్నాడు, పరిచర్య నేర్చుకుంటున్నాడు. ఆ దైవజనుడి పేరేంటంటే గెహాజీ. ఏం పేరు? నిద్రపోతున్నావా? లాలిజో లాలిజో అని పాట పాడాలి. అయితే దేవుని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. పక్కోళ్ళకి చేయించి ప్రైజ్ లార్డ్ చెప్పండి. బాగున్నావా అని అడగండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పు. చేస్తుంటేనే చెప్పు, చేయకపోతే చెప్పకు. ఆమె అబద్ధం చెప్పకు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎలీషా అనే దైవజనుడు షమ్రోనులో ఉన్నప్పుడు అతని దగ్గర అసిస్టెంట్ దైవ పరిచర్య నేర్చుతున్న గెహాజీ అనే ఆ మరొక్క దైవజనుడు. దేవుని పిల్లలారా, పక్క దేశంలో ఉన్నటువంటి సైన్యాధికారి, అతని పేరు నయమాను. అతనికి కుష్టి వ్యాధి వచ్చిందండి. ఆ కుష్టి రోగం పోవడానికి ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుష్టి రోగం పోవాలి, ఎలా నాయనా అని ప్రార్థిస్తున్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి రా, నీ రోగం పోతుంది అన్నాడు. దైవజనుడి మాటకు సంసిద్ధమై పరిగెత్తుకెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి ఆ కుష్టి రోగాన్ని పోగొట్టుకొని తిరిగి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వస్తూ కొన్ని కానుకలు తెచ్చాడు. డబ్బు, వెలగల వస్త్రాలు, వెండి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ఆయన ముందు పెడితే ఆయన చూసి, నాకొద్దు నాయనా అన్నాడు. నాకు వద్దు. ఎందుకయ్యా? తీసుకో అయ్యా, నా రోగం పోయిందిగా అయ్యా అంటే, అప్పుడు ఆ దైవజనుడు ఎలీషా, నాకొద్దు, తీసుకొని వెళ్ళు అన్నాడు. అన్ని కోట్ల 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 విలువలు చేసి ఆ కానుకను తీసి పక్కన పెట్టాడండి. కారణం, అది కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు, నిర్దోషమైన సొమ్ము కాదు, అది అక్రమపు అన్యాయపు సొమ్ము అనుకుంటున్నాను నేనైతే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన తోసేశాడు. ఆయన రథం ఎక్కాడు, రథం మీద నిలబడ్డాడు. మంచిగా రథం అల్లేవాడు తీసుకెళ్తున్నాడు. దరిదాపుగా రథానికి 6 గుర్రాలు ఉంటాయండి, లేదంటే ఒక 3-4 గుర్రాలను ఉంటాయి మ్యాక్సిమం. 6 గుర్రాలు కలిగినటువంటి రథము ఎంత స్పీడ్గా పరిగెత్తుకెళ్తుందండి? మన మోటార్ సైకిల్ కంటే ఎక్కువ పరిగెత్తుకెళ్తుంది. అంత ఒడిగలిగిన గుర్రాలవి. ఈ గెహాజీ దైవజనుడైన ఎలీషా పక్కనే ఉన్నటువంటి పరిచర్య నేర్చుకుంటున్న ఆ దైవజనుడైన గెహాజీ ఏం చేశాడంటే, ఆ సొమ్ముకు ఆశపడి తన ఇంటి వారు బ్రతుకుతారు అనే యోచన కలిగి ఆ రథము వెనకాల పరిగెత్తాడండి. రథం ఎంత స్పీడ్గా వెళ్తుందండి? ఇతడు ఎంత స్పీడ్గా పరిగెత్తాడంటే, దేవుని పరిచర్యకు మీరు పరిగెత్తండి అన్నాం అనుకో, కాలు నొప్పి అయ్యా, మోచేయి నొప్పి అయ్యా, అమ్మో పొలంలో పని ఉంది, ఎక్కడనవా మా సేటు లేనట్టుండు, మా అత్తయ్య గారు ఉండా పోయిన అప్పుడే, అమ్మ దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడిగా పొలంలో పని, బర్ల కాడ పని, ఇంటికాడ పని, లేదంటే జ్వరం వచ్చింది అయ్యగారు, లేదంటే సర్ది అయింది అయ్యగారు, లేదంటే బంధువు వచ్చింది అయ్యగారు అని, అదే గుడిసెల కాడ మీ గుడిసె ఉంచం తీసేస్తున్నాం అన్నారు అనుకో, ఇక ఏ బండ్లు ఆగవు, లారీ బస్సులు. మన ఒక ముసలావిడే భుజాన అది వేసుకుని సంచి టకా 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 గౌరెళ్ళ అవతల కలిసిందండి. నాకు నడుచుకుంటూ వెళ్తుంది. నేను బండి అక్కడి నుండి వస్తున్నా, ఏంటవ్వా అని అన్న, గుడిసెల కాడికి అయ్యా అన్నది. ఈ ఎండలు, ఈ నడుచుకుంటూ చెమటలు గారుతూ ఈ కష్టం దేవునిలో పడితే
అని నా మనసుకు అనిపించి, సరే నీళ్లు తాగుదా ఛాయ్ తాగుదా అంటే, అమ్మో ఆడ హాజరేయించుకోవాలంట, లేదంటే తిండి తిప్పల మాని పరిగెత్తికి వెళ్తుందండి. సరే పో పో అన్నాను. దేవుడి స్తోత్ర, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను దింపేసి వద్దామని చూసిన, దేవుని స్తోత్రం, కానీ నాకు అర్జెంటుగా ఓ పని ఉంది, ప్రార్థన ఉంది. అప్పటికే గంట లేట్ అయింది నాకు, అందుకే నేను వెళ్ళొచ్చాను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవజనుడు ఆ రథం వెనకాల పరిగెత్తికెళ్ళి ఆ రథానికి ఎదురు తిరిగి ఆపి, మా దైవజనుడు ఈ వస్త్రాలు, ఈ వెండి ఇవి ఇవ్వమంటున్నాడయ్యా అంటే, సంతోషంగా కుష్టి రోగాన్ని పోగొట్టుకున్న ఒక అన్యుడండి నయమాను, అతడు తీసి చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి, వెళ్ళు నాయన, వెళ్ళి మీ సేవకునికి ఇవ్వు అంటే, అది తీసుకొని వచ్చి ఒక దగ్గర దాచిపెట్టి నిమ్మలంగా వచ్చి చర్చిలో నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అనే దైవజనుడు అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అంటే, అప్పుడు ఎలీషా అనే దైవజనుడు అంటున్నాడు, నువ్వు ఆ రథం వెనకాల పరిగెత్తుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మ నీతో పాటు రాలేదా అని చెప్పి, నువ్వు సేవకు అర్హుడవు కావు, మందిర పరిచర్యకు అర్హుడవు కాదు, నా వెనుకాల తిరిగి పరిచర్య చేయుటకు అర్హుడవు కావు, వెళ్ళు అని వెలివేశాడండి. వెలగొడుతుంటే ఆ మందిరపు గడప దాటగానే, దేవుని పిల్లారా, ఏ రోగం మొలిచింది? కుష్టి వ్యాధి మొలిచిందండి శరీరం నిండా. ఈయనకొక్కడికేనా? ఇంటికాడున్న తన భార్య పిల్లలకు కూడా కుష్టి రోగం వచ్చేసింది. దేవుని పిల్లలారా, ఈ ఒక్క చర్చే ఉందా? ఈ ఒక్క సంఘమే ఉందా? నువ్వు ఒక్కడివే సేవకుడివా? 10 సంఘాలున్నాయి. బయటకు వెళ్తే నీకంటే పెద్ద చర్చిలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్తానయ్యా అని ఆ గెహాజీ సనుక్కుంటూ గునుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఆ గడప దాటగానే ఏ రోగం వచ్చి పడ్డది శరీరంలో? కుష్టి, తనకు తన ఇంటి వారికి. ఇతడు ఎవరిని సంతోష పెట్టాలని ఆ సొమ్ము కొరకు పరుగులు తీశాడండి? తన ఇంటి వారిని, తన భార్యను, తన పిల్లలను. ఆమెన్, హల్లెలూయా. తన ఇంటి వారిని సంతోష పెట్టాలని పరుగులు తీసి ఎంత భయంకరమైన రోగానికి దొరికాడో చూడండి. దేవుని పిల్లలారా, ఈరోజు నీ పరిస్థితి కూడా అదే ఉందా? నీ ఇంటి వారిని సంతోష పెట్టుటకు న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నావా? సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నావా? మోసాన్ని నిజానికి మారుస్తున్నావా? అబద్ధాలాడి అక్రమ మార్గంలో నడిచి నా కుటుంబం బాగుపడుతుందని అక్రమ సొమ్మును ఆశించే మనస్భావం నీలో ఇంకా ఉందా? అలాంటి వారు దేవునికి మహిమ తేలేరు. అలాంటి వారు దేవునికి దాసులు కాలేరు. దేవుని అభిషేకం ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటనేమో బిలాము ఏం చేశాడండి? రాజును, సైన్యాధికారులను, దేశ పెద్దలను సంతోష పెట్టాలని హతమైపోయాడు. దేవుడు విరోధి అయ్యాడు. రెండోదిగా ఈ గెహాజీ ఏం చేశాడు? తన ఇంటి వారిని సంతోష పెట్టాలని తనదు కాని దానికి పరుగులు తీశాడు. భయంకర శాపం
రోగానికి దొరికాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుణ్ణి సంతోషపెట్టని వ్యక్తులకు కలిగే బహుమానం ఇది. ఇది లోకంలో జరిగిపోయే పరిస్థితులు ఇవి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు అండి, ఒక గొప్ప సేవకుడు, మంచి అభిషేకము మండుతున్న దైవజనుడు 50 దినాలు ఉపవాస ప్రార్థన చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కు కొన్ని వేల ప్రజలు వచ్చారు. ఆ మీటింగ్కు కొందరు అధికారులు కూడా పిలిచాడు. ఎమ్మెల్యేలను, మంత్రులు కూడా వచ్చి అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని వచ్చి కూర్చుంటే ఇతడు ఏం చేశాడో తెలుసా? మనుషులను సంతోషపెట్టాలి. ఈరోజు నేను 50 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. ఇది ముగింపు సభ కనుక ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే, మంత్రిని, ఎంపీ గారిని, ఎమ్మెల్సీ గారిని నీ సంతోష పెట్టాలి. ఈ ఆలోచన చేసి వాళ్ళను కొన్ని ప్రవచనాలు ప్రవచించాడండి. ఏమని ప్రవచించాడో తెలుసా? రానున్న సంవత్సరంలో పార్టీ పోతుందని చెప్పాడు. ఎన్ని చిత్తులు అడ్డుపడ్డా వాళ్ళ తెలంగాణ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు అనుకోడానికి అన్నట్టున్నారు. వాళ్ళతో కూడా అన్నాడు మీ పార్టీ గెలుస్తుంది అని. మీరే తిరిగి మరలా రానున్న సంవత్సరంలో చక్రం తిప్పబోతున్నారు అని ఆ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను సంతోష పెట్టడానికి ప్రవచించాడండి. ప్రవచనం అనరు, సోదే అంటారు. దాన్ని ఏమన్నారు? సోదే. ప్రవచనం అనరు. ఎందుకంటే మీరు చదవండి, మీకా గ్రంథం 3:11. మీకా గ్రంథము 3:11. 11. మీకా గ్రంథము 3:11. 11 దొరుకుతుందా? చదువు. 3:11. జనులు ప్రధానులు ఆగోళ్ళము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు. కొంతమంది దైవజనులు దేనికి బోధిస్తారంట? దేవుని సేవ కూలికి, జీతానికి. కొంతమంది జీతాలు చేస్తారండి. చర్చిల్లో వాక్యం బోధించడానికి వాళ్ళకి నెలకింత జీతం పంపాలి. అది వద్దని బైబుల్ చెప్తే అలాగే మొండికి పోతారు. వాళ్ళ కర్మ. ప్రవక్తలు ద్రవ్యము కొరకు. దేని కొరకు? ద్రవ్యం అంటే డబ్బు కొరకు సోదేస్తారంట. ఏం చేయాలి? సోదే. ఇప్పుడు ఈ అయ్యగారు చెప్పింది ఏంటిది? సోదే. మరి గెలిచాయండి పార్టీలు. ఆమేన్, హల్లెలూయా. పార్టీ గెలిచాయా? ఆయన ప్రవచించిన ప్రకారము గెలిచారా? సోదండి, అది ప్రవచనము కాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలాంటి వారిని గుర్తుపట్టగలిగిన ఆ కళ్ళు నీకుండాలి, ఆత్మీయ ప్రగతి నీకుండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇలాగా సోదే చెప్పుకుంటూ కూడా మరి ఏమనుకుంటారంట? మా దేవుడున్నాడు, మేము యెహోవా సన్నిధిలో ఉన్నాము, ఆయనను కలిగి ఉన్నాము అని అనుకుంటారంట. అంటే చేసే తప్పులన్నీ చేసి మాకు దేవుడు ఉన్నాడంటే అయ్యే పనేనా అండి? మాట్లాడే మాటలన్నీ మాట్లాడి మాకు దేవుడు ఉన్నాడండి అంటే అయ్యేదేనా అండి? చెప్పండి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సోదే దయచేసి నమ్మద్దు. ఆమేన్, ఆమేన్. బైబుల్లోనే ఉంది. ఆ కింది వచనం చదువు. ఆ వచనం, యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రాదని అనుకుంటారంట. ఏమన్నా, యెహోవా మన మధ్య ఉన్నాడు, ఏ కీడు రాదు అనుకుంటారంట. కానీ ఎంతగా ట్రోల్ చేయబడ్డాడో తెలుసా దైవజనుడు? మంచి సేవకుడు అండి, మంచి దీనుడు. ఎప్పుడైతే మనుషులను సంతోష పెట్టాలని ఆలోచన వచ్చిందో అతని మైండ్లో ఎంతమంది తక్కువ చేసి మాట్లాడారో తెలుసా? ఆయనని ఎంతమంది చేశారో తెలుసా? మా పరిచయం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను సంతోష పెట్టే కార్యాలు చేయొద్దు. మన దిన అయ్యగారు ఆ పత్రికలు నాతో మాట అన్నాడు వచ్చి, అయ్యగారు నా పేరు చర్చిలో ఎత్తదు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఇదే కాదు, రేపటి దినాన్ని ఇంకెంత ఇచ్చినా మా పేరు మాత్రం ఎత్తొద్దు అంటే ఇది కూడా పోతుందా? కాదు, ఇంకొకరికి అవగాహన రానికే ఈ మాట చెప్తున్నా. ఆమేన్. గారు నువ్వేమనుకోదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేపి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుని పిల్లలారా, కాబట్టి మత్తయి సువార్త 24 ముగిస్తాను. ఒక ఎన్ని నిమిషాలు టైం ఉంది నాకు? 7 నిమిషాలు ఉందండి. 7 నిమిషాలు, 7 నిమిషాల్లో క్లోజ్. దేవుని స్తోత్రం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుట, గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచుదురు. హల్లెలూయా. ఎవరు వస్తారంట అండి ఈ అంత్య దినాల్లో? అబద్ధ ప్రవక్తలు, అంత్య క్రీస్తులు. వాళ్ళు వచ్చి దేవుని రాజ్యానికి సిద్ధపడిన వారిని ఏం చేస్తారంట? మోసపరుస్తారంట. వేటి ద్వారా? సూచక క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా. అంటే అబద్ధ ప్రవక్తల ద్వారా సూచక క్రియలు జరుగుతాయ్యా, అద్భుతాలు జరుగుతాయని బైబిలే చెప్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ భూలోకములో చూసి ఉత్సాహపడతావేమో కానీ యేసు క్రీస్తుల వారి ఎదుట నువ్వు నిలబడలేవు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టొక్కరై పుట్టొక్కరై ఆదలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు ఆచే రోజు. అప్పుడు తేడా పడుతుందండి. ఆమేన్. ఈ అబద్ధికులు, ఆమేన్, హల్లెలూయా. సామాన్యమైన కాదు దేవుని సేవ. భూకంలో దేవుని యొక్క కోరిక ఇది, దేవుని ఆశ ఇది, దేవుని ప్రాణం, దేవుని గుండెకాయ, దేవుని సమము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక చిన్న
చెప్పి ముగిస్తున్నాను. ఏంటంటే, నేను ఒక పెళ్ళికి వెళ్ళండి, చాలా దూరమే, ఒక 6-7 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళికి చాలా మంది సేవకులు పిలిచాడు. ఒక 6-7 మందిని పిలిచాడు. పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి, కూతురు పెళ్ళి, కుమార్తె పెళ్ళి ఎంత గ్రాండ్గా చేశాడంటే అండి, ఆ వెనకాల వేసినటువంటి ఆ స్టేజి ఉంటుంది 1,80,000 పైచలకంట. అంత గ్రాండ్ ఆ స్టేజే. ఆ సౌండ్ బాక్సులు ఇలా పట్టుకుంటే ఇలా వెళ్ళిపోతున్నాయండి. అంత మ్యూజిక్ పెట్టి అదంతా సాంగ్స్ పాడే వాళ్ళని చాలా చక్కగా పెట్టాడు, చేశాడు. అక్కడికి రాజకీయ నాయకులు వచ్చారండి, రాజకీయ నాయకులు వచ్చారు, గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చారు. ఇక అక్కడ లేని భోజనం లేదండి. మటన్ ఉంది, మటన్ బిర్యానీ ఉంది, చికెన్ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది, ఇంకా చేపల కర్రీ ఉంది, చేపల ఫ్రై, చికెన్ ఫ్రై ఉంది, ఇంకా అవి ఉంటాయిగా పీతలు. పీతలు తెలుసా మీకు? దేవుడి పీతరా ఎందుకు తెలుసా? దేవుడి అవి ఆ వాటి కర్రీ ఉంది. మన ప్రార్థన పోతే అయ్యగారు నిన్న చేసుకున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చేయండి, రొయ్యల కర్రీ, ఇక వెజిటేబుల్లో పన్నీర్, ఇంకేవో రకరకాలు, ఇక 3 రకాల రొట్టెలు అవన్నీ చేశారు. తిన్నాం మంచినే. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన ఆ స్టేజ్ మీద మేము కూర్చుంటే రాజకీయ నాయకులు ఎక్కిలా వస్తుంటే పక్క జరగా భయపడ్డాం మేము. సరే పక్కకు జరిగితే వాళ్ళకు మధ్య కుర్చీలు వేసి కూర్చోబెట్టి, సరే దేవుని స్తోత్రం, తోటి వాళ్ళకు ప్రార్థన చేయించారు. దేవునికి మహిమ. ఇంత గ్రాండ్గా చేస్తున్నావన్నా. ఆ దైవజనుని అడిగాను, ఇతడు చాలా డబ్బు గల్లోడా అని అడిగితే, ఇతనికి డబ్బు లేదయ్యా, కానీ ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అర్థం కావట్లేదు. 10 లక్షలు అప్పు చేశాడంటండి. ఎంత? ఎవరిని సంతోషపెట్టడానికి? ఆమెన్, హల్లెలూయా. ఎవరిని సంతోష పెట్టడానికి ఇదంతా? ఇంత మటనో చికెనో పెడితే బాయిల పడ్డోడు ఎవడున్నాడు? దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, అవన్నీ పెట్టేస్తే 10 లక్షలు అక్కడ ఊడిపోయినాయి. కూతురు గ్రాండ్గా జరిగింది. అబ్బా శబా 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 శబాష్ అని మెచ్చుకున్నారు. రాజకీయ నాయకులు కూడా పోతుంటే దేవునికి మహిమ కలుగు. నాకు మనోడిగా ఆ బంధువులు, ఆ చుట్టాలు, ఆ వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళు ఆమెకు ఎగిరి పడుతున్నారు. సామెత ఉంది, ఏతులకు ఎల్లగిరి పోతే మళ్ళొస్తే వరకు ఇల్లు బత్తలంట. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న దాంట్లో సాపు ఉన్నంత వరకు సాపాలి. సాపుతా అంటే ఏమైతాయి? కాళ్ళు కింద పడతాయి, మట్టి అంటుంది, మురికి అంటుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక అంత గ్రాండ్ చేశాడు, అందరూ విడారు. ఇక ఆయన మంచిగా సన్మానించారు. మీకు విషయం తెలుసా అండి? ఇప్పుడు బియ్యం ఉంటాయి కదా, బియ్యం తెలుసా? బియ్యం, దేవుని స్తోత్రం. ఆ బియ్యం బొగ్గు కలిపాం, బొగ్గు పొడి. ఎలా తయారైతే బియ్యం? నల్లగా తయారైతే. లేదు, ఆ తీసుకెళ్ళిపోయి బురద వేసామనుకో, ఎలా తయారైతే? దొరకకుండా తయారైపోతాయి, బురదలో కలిసిపోతాయి. ఆ బియ్యము పసుపుతో కలిపామనుకో, ఏమైతాయి? చింతలు అవుతాయి. హల్లెలూయా. నువ్వు ఎవరు కలపబడుతున్నావో చూసుకోవాలి. అక్షింతలకున్న ఘనత బూడిదలో పడ్డ బియ్యాన్ని, బొగ్గు కలిపిన బియ్యానికి ఉంటాయా అండి? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా.
వర్షపు చినుకు చూసారా? ఆకాశ వర్షపు చినుకు అది పొలంలో పడ్డ చేనుకు నీరునిస్తుంది. ఆ చినుకు లేదు, ఆ చినుకు పోయి ఎడారిలో పడ్డది అనుకో, ఏమవుతుంది? అది లోకి ఇనిగిపోతుంది. కానీ అదే చినుకు సముద్రంలో ఉన్న ముత్యము, ఆ కాపిచ్క అంటారుగా, ఆ కాపిచ్క ఇలా తెడుచుకొని ఉంటుంది చూడు. మీకు కాపిచ్కలు తెలుసా? తెలియదా? అవి ఇలా తెలుసుకొని ఉన్నప్పుడు ఆ చినుకొచ్చి ఆ కాపిచ్కలో పడ్డో అది మూసుకుంటుంది. మూసుకున్నాక ఒక నెల రోజుల తర్వాత చూస్తే ఆ కాపిచ్కలో పడ్డటువంటి ఆ వర్ష చినుకు ఎలా మారుతుందో తెలుసా? విలువైన ముత్యంగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని కౌగిల్లోకి వస్తే నువ్వు ముత్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాటిని మనకు సాదృశ్యంగా పెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక ఈయనను పొగిడారండి, పొగిడారు పొగిడారు పొగిడారు, ఆకాశానికి ఇచ్చారు, అయిపోయింది. తర్వాత అప్పు ఎంత అయింది? 10 లక్షల చిల్లర. 6 నెలలు కాగానే వచ్చిందో తెలుసా ఆయనకు? పక్షపాతం వచ్చింది. కాలు చేయి నోరు పడిపోయింది. ఇంటికాడికి అప్పులోళ్ళు వచ్చి తిరిగి ప్రారంభించారు. అయితే ఆమంటాది, మనసు పడిపోయాడు, సరిగానే మీ ఇల్లు ఏదో కడతా అంటే అని వెళ్ళిపోయారు. 1 సంవత్సరం టైం ఇచ్చారు. మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తే మంచాన పడిపోయాడు. ఇటు భర్తకు వైద్యం చేయించలేక, అటు 2 పిల్లలను చదివించలేక ఆ సప్పోలు పడ్డదండి ఆమె. అలా 3-4 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే ఆ అసలు వడ్డీ 24 లక్షల పైచలకంట. ఏం కట్టగలుగుతుందండి? మంచాన పడిపోయాడు. అప్పుడు వచ్చి అప్పులో ఇంటి ముందు కూర్చొని అరెస్ట్ చేశారు. అరెస్ట్మెంట్ పెడితే, ఆ ఇల్లు అరెస్ట్ పెడితే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడికి 30,000 40,000 ఉంటాయండి. ఆ ఇల్లు కొనుక్కున్నవాడు వాళ్ళకి ఇస్తే 30,000 40,000 మిగతా డబ్బులు అసల్లోకి వెళ్ళి లేకున్నా సరే అనుకున్నా. కానీ ఈయన మంచం మీద పడియాడుగా, చెయ్యి ఇలా పెట్టుకొని, కాలు ఇలా పెట్టుకొని, నోరు ఇలా పెట్టుకొని, వాని మంచం గర్ర 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 గుంజుకపోయి తాను నీడ వేశారండి రోడ్డు మీద. మనుషులను సంతోష పెట్టాలని హెచ్చించుకున్న వ్యక్తి పరిస్థితి ఏమైందో చూడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, మనుషులను సంతోష పెట్టాలనే ఆలోచన, యోచన అది మనకు ఉండకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 1:9, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి విని చదువు, భయపడదు. మేమును నిమిత్తం ప్రార్థన చేయక మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ, ఇది మాటేనండి, కోటు మాట, అన్ని విషయములలో ప్రభును సంతోష పెట్టాలని ఒక తీర్మానానికి వచ్చారంట కొలసీ సంఘస్థులు. ఆమేన్, ఆమేన్. కొలసీ సంఘులు ఏ తీర్మానానికి వచ్చారండి? అన్ని విషయాల్లో, మాట విషయంలో, చూపు విషయంలో, పంపు విషయంలో, హృదయంలో కలిగే ఆలోచన విషయంలో, నడక విషయంలో, పడక విషయంలో, భోజన విషయంలో, సంపాదన విషయంలో, కట్టుకునే వస్త్ర విషయంలో, సమస్త విషయంలో మా ప్రభునే సంతోష పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందంట. ఆ సంఘం ఒక
ఆలోచనకు వచ్చిందంట కొలసి సంఘం. ఆ ఆలోచన ఈరోజు ఈ సంఘములో కలుగునుగా. ఆమేన్. అట్టి తీర్మానమే ఈ సంఘం దినం తీసుకొనుగా. ప్రతి వ్యక్తుడు వ్యక్తురాలు ఇక దేవుణ్ణి సంతోష పెట్టని ఆలోచన, అట్టి తీర్మానం తీసుకుందరుగాక. ఆమేన్. మనుషులను సంతోష పెట్టాలని నష్టపోయావు కదా, ఆత్మీయంగా బలహీనమయ్యావు కదా, ఎన్నో రకాల చిక్కులు వచ్చావు కదా, చివరి మురికి జీవితానికి కూడా వెళ్ళిపోయావు కదా. వద్దురా చెల్లెలా, అక్క, తమ్ముడా, అన్న, దేవుణ్ణి సంతోష పెట్టిగా నిన్ను దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు పెడతాడు. ఏ విషయాలనైనా నీ ప్రభుని సంతోషిస్తాడు. నీ ఇంటికి ఎవరు సరే ప్రభుకు ఇంపై చెయ్యి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే ప్రభుకు మహిమకరమైన పని